జ్ఞానాన్ని ఎలా పెంచుకుంటాము అంటే పత్రిగారి చక్క మంచి సందేశం ఇచ్చారు. పంచింది పెంచబడుతుంది. ఆ మాటే 23 సంవత్సరాల క్రితం నాలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చింది. అంచేత మన లక్ష్యాన్ని సాధించగలిగే ఆ జ్ఞానం పెంచుకోవాలి అంటే దాన్ని పంచాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒకసారి పత్రిగారు ఏమన్నారంటే, తటవర్తి గారు, రాజ్యలక్ష్మి మేడం ఇద్దరూ ఆశపోతులు. ఏంటి వాళ్ళ ఆశ? జ్ఞానం సంపాదించుకోవడం, జ్ఞానం అందరికీ బోధించడం. ఇదే వాళ్ళ ఆశ. ఎందుకు? ఇంకా ఎదగడానికి, ఇంకా గొప్పవాళ్ళు కావడానికి. అంత ఆశపోతులు వాళ్ళు అన్నారు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు ఈ 2 విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. నేర్పించడము, నేర్చుకోవడము. భీమవరంలో తటవర్తి వీరరాఘవరావు ఆయన ఎంత నేర్పిస్తున్నాడో లెక్కే లేదు. ఆయన కథ పట్టుకుని మరీ నేర్పిస్తాడు అందరికి. ఈ మాటలు వింటుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన చూసి తటవర్తి రాజ్యలక్ష్మి కూడా ఆవిడ కూడా మొదలుపెట్టింది. ఆవిడ ఎప్పుడు ఇంట్లో బయటికి కదలేదు, కానీ ఆవిడ కదిలి ఊరంతా తిరిగి నేర్పించడం మొదలుపెట్టింది. ఆవిడ నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇదే ఆశ వాళ్ళకి. ఆశపోతుంది. ఎప్పుడు నేర్చుకోవాలనే ఉంటుంది, ఎప్పుడు నేర్పించాలనే ఉంటుంది పెరుగు మాస్టర్లకి. ఆ తటవర్తి వీరరాఘవరావు గారికి, తటవర్తి రాజాకి ఎంత ఆశో, పెద్ద ఆశపోతులు. అందరూ అంతే, పెరుగు మాస్టర్లు అందరూ అంతే. గుర్తుపెట్టుకోండి, పత్రిగారి మాటలో యొక్క అంతరార్థం తెలుసుకోండి. అర్జునుడిని సంబోధిస్తూ శ్రీకృష్ణుల వారు ప్రపంచంలో ఉన్న మానవ కోటికి అంతటికీ సందేశాన్ని ఇచ్చారు. అలాగే పత్రిగారు మా ఇద్దరిని సంబోధిస్తూ పిరమిడ్ మాస్టర్లందరికీ సందేశాన్ని ఇచ్చారు. ఇది గుర్తెట్టుకోండి. అది మా ఇద్దరి కోసం ఇచ్చిన సందేశం కాదు. ఇంకా మాటలో ఒక అర్థం గ్రహించండి. మీరు ఏమనుకుంటారంటే, ధ్యానం చేసేవాళ్ళంతా పిరమిడ్ మాస్టర్లు అనుకుంటారు. కాదు. పిరమిడ్ మాస్టర్ యొక్క ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే, జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, ఆ జ్ఞానాన్ని అందరికీ బోధిస్తాడు. ఎవరైతే ఈ 2 పనులు చేస్తూ ఉంటారో వారు పిరమిడ్ మాస్టర్. అది ఆయన చెప్పింది. అంచేత ఆయన ఏమంటున్నారంటే, పిరమిడ్ మాస్టర్లంతా ఆశపోతులు అవ్వాలి. ఏ విషయంలో? జ్ఞానాన్ని నేర్చుకోవడంలో, జ్ఞానాన్ని బోధించడంలో. కవులు చెప్పడంలో ఆశపోతు అవ్వకూడదు. జ్ఞానం సంపాదించుకోవడానికి ఆశపోతులు అవ్వాలి, జ్ఞానాన్ని బోధించడానికి ఆశపోతులు అవ్వాలి. అలా ఆశపోతులు ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్లు అని పత్రిగారు చెప్పడం జరిగింది. అంటే పిరమిడ్ మాస్టర్ అన్నవాడికి ఈ గొప్ప లక్షణం ఉంటుంది.